హాయ్ అండి, ఈరోజు నేను ఊతప్పం చేస్తున్నాను ఇడ్లీ పిండితో. రండి చూద్దాం. దానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కావాలి. తర్వాత ఇడ్లీ పిండి కొంచెం మిగులుతుంది కదండి, మిగిలించుకోండి ముందు రోజే. కొంచెం మిగిలితే మరుసటి రోజు మనం గోధుమ పిండి, బియ్యం పిండి, జొన్న పిండి ఈ మూడిట్లో ఏదున్నా కావాల్సినంత మనం కలుపుకొని చేసేసుకోవచ్చు ఊతప్పం. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్నగా తరిగి పెట్టుకోవాలి, అన్నీ పీసెస్. సోడా పొడి వేయాల్సిన పని లేదండి, ముందు రోజు పిండి కాబట్టి పుల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి మిగిలిన ఇడ్లీ పిండి, బయట పెట్టండి, బాగా పుల్లగా అవుతుంది. నేను చూపించిన విధంగా చిన్నగా తరుక్కోండి. అన్నీ రెడీగా తరుక్కొని పెట్టుకొని గోధుమ పిండి అయినా బియ్యం పిండి అయినా కొంచెం దాంట్లో కలుపుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోండి. మనం తరుక్కున్న ఐటమ్స్ అన్నీ వేసేయండి దాంట్లోనే. ఊతప్పంకి కొంచెం 2-3 గంటలు వేయాలండి పిండి. దోశ కంటే ఎక్కువనే వేయాలి పిండి, ఎందుకంటే మందం వేసుకోవాలి, అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది. దోశలాగా పల్చగా వేయకూడదు. తర్వాత ఆయిల్ వేయండి, లైట్గా అంతా సైడ్లకు అంతా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఒక ప్లేట్ మూసేయండి, ఆ ఊతప్పం తగినంత ప్లేట్. ఒక 2 minutes అట్లా వెయిట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా కాలిందో. అస్సలు పెన్నంకి అతుక్కోకుండా వస్తుంది చూడండి. నేను వంట సోడా కూడా వేయలేదు, ఎందుకంటే వంట సోడా అంత హెల్దీ కాదండి. ఆల్రెడీ ఇడ్లీ పిండి పులిసిందే కాబట్టి అవసరం లేదు వంట సోడా. డైరెక్ట్ ఉప్పు వేసేసి అన్ని ఐటమ్స్ వేసేసి చేసేసుకోవడమే. వీలైనంత తక్కువగా వాడండి వంట సోడా. తర్వాత వెల్లుల్లి కారం వేసాను. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు, కారం మిక్సీ బట్టి వేసానండి, అంతే. తర్వాత దాన్ని నిండా స్ప్రెడ్ చేసుకొని మనకి ఎంత కావాలనో తినేటంత కారం చూసి వేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ అంతా స్ప్రెడ్ చేయండి. చూడండి బాగా వచ్చింది కదా. ఇంకొకటి వేస్తున్నాను చూడండి. ఇలా 2-3 గంటలు వేసుకొని ఒకటేసారి మందంగా తిప్పుకోండి, పల్చగా వేయొద్దండి. ఒకవేళ కొంతమంది పిల్లలు ఆనియన్స్ అవి తిన్నారు కదా, అప్పుడు మనం వేసేటప్పుడే కొంచెం ఆనియన్స్ అవి పక్కకు తీసి ఓన్లీ పిండి పట్టుకొని వేయండి. అన్నీ తినే వాళ్ళైతే ఇంకేం పర్లేదు, అంతా కలిపే వేయచ్చు, మన ఇష్టం. కొంతమంది పిల్లలు తిన్నారు కదా, వాళ్ళకి ఏం చేయాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మిక్సీ పట్టి దాంట్లోనే పిండిలోనే వేసేయండి, అప్పుడు బాగా హెల్తీగా ఉంటుంది కదండి. చూడండి బాగా వచ్చింది కదా. మీకు ఇంకా రోస్ట్గా కావాలంటే రోస్ట్గా చేసుకోవచ్చు. వంట సోడా వేస్తారు కొంతమంది, ఇంకా రోస్ట్ కావాలంటే. నేను వేయలేదండి, బియ్యం పిండి వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తుంది, కానీ ఇక్కడ నేను గోధుమ పిండి వేసాను, అందుకే మాది సాఫ్ట్గా వచ్చింది. గోధుమ పిండి, బియ్యం పిండి 2 కూడా వేసుకోవచ్చు ఈక్వల్ క్వాంటిటీలో, మీ ఇష్టం అది. నేనైతే ఓన్లీ గోధుమ పిండి కలిపి వేసాను ఇడ్లీ పిండిలో. ఇప్పుడు మనం రోజు మార్నింగ్ టిఫిన్స్కి ఎత్తుక్కోవాల్సిన పని ఉండదండి. ముందు రోజు కొంచెం ఒక వాయికి సరిపోయినంత ఇడ్లీ పిండి ఉంటే చాలు, మరుసటి రోజు అందరికీ సరిపోతుంది. బాయ్ అండి.